జగన్ పరిపాలన బాగుందండి. అప్పుడేమొచ్చినాయన్న మీకు? ఉమ్. అప్పుడేమొచ్చినాయి? అప్పుడు మాకు ఇల్లు ఇచ్చాడు ఆ. ఆగోయా? ఆ. జగన్మోహన్ రెడ్డి. అప్పుడు నాకు ఇల్లు ఇచ్చాడు. ఆ. ఇప్పుడు మేము వైసీపీ, అది కూడా చెప్తున్నా. ఆ. వైసీపీ పరిపాలన. నేను వైసీపీ ఏ క్యాండిడేట్. ఊరన్నా మీది? మాది విజయవాడ, ఇక్కడ పైన ప్రైజీలపేట. ఆహా. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు రైతుల పరిస్థితి కానీ? ఆ కట్ట మీద వెళ్ళి తీసి పేటలో ఇచ్చారు. ఆ. సొంతంగా వెళ్ళిచ్చారు అప్పుడు? ఉమ్. ఆ. రాజశేఖర రెడ్డి ఉన్నాడు అప్పుడు. ఆ. ఆయన ఉండగానే ఆ. ఇచ్చారు. జగన్ గారు జగన్ గారు మాకు బాగానే చూసుకున్నాడు. ఏమో వచ్చినప్పుడు పథకాలు మీకు? మాకు ఈ పిల్లలకి ఈ అమ్మఒడి. అమ్మఒడి ఇచ్చాడు. ఇప్పుడు వచ్చినాయన్నా? ఇప్పుడేం రాలేదు. ఇప్పుడు అసలు అమ్మఒడి రాలేదు. రాలేదు. మరి ఎంతమంది ఉండి అంతమందికి ఇస్తాను పాప ఇంటర్ చదువుతుంది, సెకండ్ ఇయర్. ఆమెకు కూడా రాలేదా? ఆమెకు రాలేదు. బాబు బాబు 10th క్లాస్ చదివి ఆపేశాడు. పాపకి ఫీజు రియంబర్స్మెంట్ కూడా పడలేదా? అయ్యేం మనకు తెలియదు. కాలేజీ ఫీజు లేదు, పడలేదా? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మరి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బాగా ఇచ్చారండి. కరెంట్ బిల్లులు ఎలా ఉన్నాయి? కరెంట్ బిల్లు నేను అద్దెగా ఉండేది ఇక్కడ పేటలో. పెరిగింది కరెంట్ బిల్లు? కరెంట్ బిల్లు పెరిగింది. నిత్యావసర సరుకులు రేటు అయ్యే అట్టాగా చచ్చింది. ఏం తగ్గించలా? మరి తగ్గిస్తున్నారు ఎలక్షన్ ముందు. ఏం తగ్గిలేదండి, మామూలుగా. ఇప్పుడు ఇదివరకు ఆరోగ్యశ్రీ వ్యవస్థ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు బాగా చూసాము. ఇప్పుడు ఇప్పుడు ఏం ఏ హాస్పిటల్ వెళ్ళినా పట్టించుకోవట్లేదు. పట్టించుకోవట్లేదు. అబ్బే, అది ఏం లేదు.